ప్రెస్ మిత్రులందరికీ నమస్కారము. నేను నిన్న రాత్రే ఢిల్లీ నుంచి వస్తున్నా. ఢిల్లీలో మా ఇల్లు జంతర్ మంతర్ పక్కకే ఉంటుంది, దగ్గరనే ఉంటుంది. నేను ఢిల్లీలో మొన్న పార్లమెంట్కే కాక అంతకు ముందు కూడా పోయిన ఉంటుంది. అప్పుడు మొట్టమొదటి ఈ సిజేపీ పార్టీ వాళ్ళు ధర్నా చేస్తేందుకు ప్రయత్నం చేసిండ్రు, అది కూడా చూసినాను. వాస్తవం వాళ్ళు స్టూడెంట్స్ అంటే మన ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ 17-18 ఏళ్ళ స్టూడెంట్స్ నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ గురించి ఈ ఉద్యమం మొదలుపెట్టిండ్రు. ఈ ఉద్యమం వెళ్తే అది నిజంగా చాలా సీరియస్. ప్రధానమంత్రి గారు కూడా ఇది చాలా సీరియస్ చర్యలు తీసుకోవాలి దీన్ని చేస్తుండ్రు. కానీ ఈ ఉద్యమం దాని గురించేనా అని, ఈ ఉద్యమంలో ఎవరెవరు దిగిండ్రు? సోనం వాంచుక్ గారు దిగిండ్రు. వారు పర్యావరణం కొట్లాడినరు, దేని కొరకో వాతావరణం చేంజ్ అవుతుంది ఇదని. దాని తర్వాత లే లద్దాఖ్ స్టేట్హుడ్ దానికి రాష్ట్ర హోదా ఇవ్వాలని పోరాడుతున్నారు, అందులో జాయిన్ అయినరు. ఆ హోదాలు మంచివే, ఇప్పుడు సాధ్యమా అసాధ్యమా వేరేవి. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ చైనా లే లద్దాఖ్ దానికి స్టేట్హుడ్ ఇవ్వచ్చా లేదా అది వేరే అంశం. అడగొచ్చు, దాంతో ఏం లేదు. కానీ వాళ్ళు దీంట్లో జాయిన్ అయినరు. మన కొన్ని ముస్లిం గ్రూప్స్ని జమ్మూ అండ్ కాశ్మీర్కు స్టేట్ హోదా ఇవ్వాలని వాళ్ళు జాయిన్ అయినరు. ఈ పరిస్థితి ఇవ్వలేదు. మొన్ననే పహల్గామ్ అయింది. జమ్మూ అండ్ కాశ్మీర్ వేరే రాష్ట్రం, ఇప్పుడు యూనియన్ టెరిటరీ ఉండి అట్లే ఉండాలి. ఇప్పుడు కొంచెము ఇవి సమస్యలు తీరినాక పాకిస్తాను పహల్గాము ఇవన్నీ తీరినాక చేయవచ్చు, ఇప్పుడు చేయరాదు. వాళ్ళు ఇంట్లో చేరినారు. వాళ్ళతో సహా అక్కడ పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఒమర్ అబ్దుల్లా ఇంట్లో చేరిండు, ఆమ్ ఆద్మీ చేరింది. సరే ఇవి పొలిటికల్ పార్టీ ఇటువంటి ఆ ఖలిస్తాన్తో సంబంధం ఉన్న పంజాబ్ రైతులు చేరింది. ఇలా ఇది ఎఫ్ఆర్సీఏకు సంబంధించి ఎఫ్ఆర్సీఏ బిల్లు వచ్చింది. ఏంటంటే విదేశాల నుంచి డబ్బులు ఇక్కడ అందిస్తారు. ఆ డబ్బులు కొందరు మన దేశానికి విరుద్ధమైన సిద్ధాంతాలు ఉన్నాయి, దేశానికి విరుద్ధమైన పనులు చేస్తారని వాళ్లకు బయట నుంచి ఫండ్స్ రాకుంటే ఎఫ్ఆర్సీఏ బిల్ వస్తుంది. దానికి వ్యతిరేకంగా కొందరు పాస్టర్లు దిగినరు. దానికి ఎఫ్ఆర్సీఏకు పాస్టర్లకు దీనికి ఏం సంబంధం ఉంది? లీక్ అయింది కదా. ఇది చాలా మంది ఎవరు మాట్లాడలేదు నేను దీని గురించి. కొంచెం మోడీ గారి గురించి మాట్లాడగానే నేను డీటెయిల్గా చెప్తాను ఏమైంది. ఈరోజు May 3 నీట్ ఎగ్జామ్ అయింది. మనమందరం రాష్ట్రం అనుకోండి నీట్ ఎగ్జామ్. మనం అందరు రాసినాక రిజల్ట్స్ వచ్చే వరకు టెన్షన్ ఉంటుంది. May 3 ఎగ్జామ్ రాసినాము. May 9 ఓ పుకారా వచ్చింది ఏంటంటే లీక్ అయిందని. మనం అందరం పరేషాన్. దాని తర్వాత May 12 ఇది నిజంగానే లీక్ అయింది అని ప్రభుత్వము మంత్రి గమనించి దీన్ని రిజల్ట్స్ రాకముందు రద్దు చేసిండు. రద్దు చేసినాక మళ్ళా నెక్స్ట్ నెల పెట్టిండు, జూన్ నెల పెట్టిండు. రిజల్ట్స్ వచ్చినాయి, కౌన్సిలింగ్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, మనం అందరం ఎగ్జామ్ రాసినాం, మనం అందరు టెన్షన్ ఉంది కానీ నేనే అనుకోండి, లేకుంటే ఇంకా 10 మంది అనుకోండి, ఇంకొకడు వాడు పైసలు ఉన్నాయి, వాడు పేపర్ కొన్నాడు, ఎగ్జామ్ రాసిండు. అయితే నీట్ ఎగ్జామ్ రోజు మనం రాసినాక మన అందరికి టెన్షన్ ఉంటుంది, రిజల్ట్స్ ఎట్లా వస్తాయో, నేను మంచిగా రాసిన, ఇది తప్పు వచ్చింది, ఇది అన్ని టెన్షన్ ఉంటుంది. ఎవరికి టెన్షన్ ఉండదు? వాడు పైసలు ఇచ్చిన కొన్నోనికి టెన్షన్ ఏమి ఉండదు. వాడు 10 లక్షలు ఇచ్చి పేపర్ కొన్నాడు, వాడు టాపర్ అయిపోయిండు, అన్ని ఆన్సర్లు వచ్చేసినాయి, అన్నీ వానికి సీట్ గ్యారంటీ, వాడు 10 లక్షలు ఇచ్చిండు. తర్వాత 3వ తారీఖు వానికి టెన్షన్ ఏం లేదు, మనందరికి టెన్షన్ ఉంది, 99%కు టెన్షన్ ఉంది. దాని తర్వాత 9వ తారీఖు ఏమైంది? బయట వచ్చింది ఏంటంటే అరే లీక్ అయిందా అని. మనం అందరూ ఆల్రెడీ పరేషాన్ టెన్షన్ ఉన్నాం, ఇంకా పరేషాన్ ఎక్కువైంది మనకు. అయింది కదా. 12th అంటే 12వ తారీఖు ధర్మేంద్ర ప్రధాన్ ఇది గమనించి రిజల్ట్స్ రాకముందు క్యాన్సిల్ చేసిండు. అప్పుడు మనందరము రిలీఫ్ రాలేదు. అరే లీక్ అయిన పేపర్ క్యాన్సిల్ మనందరికి సంతోషమైంది. బాధ ఎవరికి అయింది? వాడు 10 లక్షలు పెట్టి కొన్నోనికి బాధ, వానికి 10 లక్షలు పాయే, ఒక మెడికల్ సీట్ పాయే, వాడిని ఒక్కనికే బాధ. మనందరం సంతోషించినాం. ఎందుకంటే లీక్ అయితే
ధర్మేంద్ర ప్రధాన్ యాక్షన్ తీసుకుండు. దాని తర్వాత అయిపోయినాయి. ఇప్పుడు కౌన్సిలింగ్ అవుతుంది. ఎవడుండ్రా మా ఇంటి దగ్గర అంటే అందరూ 18 నీట్ రాష్ట్రాలు కాదు, జేఎన్యూ స్టూడెంట్స్ వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళతో సహా గుండాగాళ్ళు ఉన్నారు. వాళ్ళతో సహా పొలిటికల్ పార్టీ 10 పొలిటికల్ పార్టీ చెప్పారు కదా, ఆమ్ ఆద్మీ, ఎస్పీ, టీఎంసీ, వీళ్ళు కూడా వచ్చి రాబోయిండ్రు. కాంగ్రెస్ వాళ్ళు వస్తే కాంగ్రెస్ వాళ్ళని తన్నెలో కొట్టిండ్రు. తన్నెలో కొడితే వాళ్ళు పోయి ప్రధానమంత్రి ఇంటి ముంగల యాక్షన్ తీసుకున్నది దీని మీద ధర్మేంద్ర ప్రధాన్. కానీ మా దగ్గర కూడా కొంచెము ముందు కలిసేది ఉండే, ఇప్పుడు కలిసిండ్రు. ఎవరు నిజంగా స్టూడెంట్స్ తోటి కలిసిండ్రు. ఈ పొలిటికల్ పార్టీ మీరు ఏమన్నా చేసుకోండి, మీరు నేషనల్ కాన్ఫరెన్స్, మీరు కాశ్మీర్కు స్టేట్హుడ్ కొరకు రాష్ట్ర హోదా ఇవ్వాలన్నా అది వేరే కొట్లాట, వాళ్ళతో కలవమేమో, ఓన్లీ స్టూడెంట్స్ అని మోడీ గారు ప్రత్యేకంగా చెప్పినారు. స్టూడెంట్స్ ఇష్యూసే సాల్వ్ చేస్తాం కానీ వీళ్ళందరూ సరే. ఇది కూడా పక్కకు పెట్టండి. ఇంకోటి గమనించండి, దీన్ని ఎవరు ఎత్తుకున్నారు? ఈ స్టూడెంట్ ఇష్యూ ఎత్తుకున్నట్టు చేసిండ్రు కాక్రోచ్ జనతా పార్టీ, సిజేపీ. ఆ పార్టీ ఎక్కడ పుట్టిందయ్యా? అమెరికాలో పుట్టిన పార్టీ. ఆ పార్టీ సృష్టించింది ఎవరయ్యా? ఒక సోషల్ మీడియా కన్సల్టెంట్. సరే, ఆమ్ ఆద్మీ సోషల్ మీడియా కన్సల్టెంట్ అనుకోండి. ఆయన వయసు ఎంతయ్యా? ఆయన 30 ఏండ్లు. ఆయన ఈ పేద స్టూడెంట్సో మిడిల్ క్లాస్ స్టూడెంట్సో ఆయనకు ఈయనకి ఏం సంబంధం? ధనవంతుడు, పైసలు బాగా సంపాదించి ఆయన ఎక్కడ విదేశాలలో చదువుతున్నాడు. ఆయనకు ఈ ఇంటర్ పిల్లర్ రాష్ట్రాలకి ఏం సంబంధం? ఏమీ సంబంధం లేదు, కనెక్షన్ లేదు. సరే, ఆయనకు వీళ్ళకు సానుభూతిగా సపోర్ట్గా చేస్తుండ అనుకుందాం. ఆయన ఉద్యమంలో ఉండేనా? ఫస్ట్ డే వచ్చిండు, తర్వాత గాయబు. తన్నులు తిన్నదేనే వీళ్ళు. అయినా వాళ్ళు స్పోక్స్మెన్స్ లేరు అక్కడ. అయితే సరే, ఈ కాక్రోచ్ పార్టీకి పేరు ఎట్లొచ్చిందయ్యా? ఎందుకంటే ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉద్యోగం లేని వాళ్ళను కాక్రోచెస్ అన్నాడు. దానివల్ల ఇది నీట్ పేపర్ లీక్ ఏమైంది? అధికారుల మీద చర్యలు తీసుకునేది మంత్రులు. ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. దాని మీద కొంచెం అదొక్కటే తప్పు ఉండొచ్చు. కానీ ఇది లీక్ అయింది అని గమనించి రిజల్ట్స్ రాకముందు క్యాన్సిల్ చేసి రక్షించింది ఎవరు? మంత్రి. కానీ వీళ్ళు కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ జస్టిస్ రిజైన్ చేయమంటలేరు, ఐఏఎస్ ఆఫీసర్లు అధికారులను రిజైన్ చేయమంటలేరు, మంత్రులను ప్రభుత్వంలో రిజైన్ చేయమంటున్నారు. ఇది ఏంటంటే ఇది తప్పనిసరిగా ఇష్యూ అది కాదు. ఇష్యూ ఏంటంటే ఎలక్షన్లలో మారవలేము, అందుకే ఇలా మారుస్తుంది. సానుభూతి కాదు, వాళ్లకు మద్దతు కాదు, వాళ్ళ ఇష్యూలను చూసేది కేవలము మోడీ గారే. ఇప్పుడు మోడీ గారు వాళ్ళతో డైరెక్ట్ మాట్లాడుతున్నారు. టైంకి కొంచెం ఆలస్యమైనా కూడా ఇప్పుడు డైరెక్ట్ మోడీ గారు వాళ్ళతో మాట్లాడుతున్నారు. దీన్ని తప్పు డైరెక్షన్లో తీసుకోవద్దందుకు విదేశ శక్తులు ఉన్నాయి. దాంట్లో అసలు డౌటే లేదు. చాలామంది FCRAకి వ్యతిరేకం, ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేటరీ యాక్ట్. అంటే కొన్ని MGOs ఉన్నాయి, ఏంటంటే అక్కడి నుంచి డబ్బులు తీసుకొని ఇక్కడ పెట్టుకొని దేశానికే వ్యతిరేకంగా చేస్తున్నారు. వాటిని టైట్ చేస్తే, అందుకే ఇది పుట్టింది అమెరికాలో. సరే, ఇంత పాపులర్ ఎట్లయిందయ్యా? ఎందుకంటే ఈరోజు మీడియా మీరందరూ ఉన్నారు మిత్రులు. కానీ మీకెంత శక్తి ఉందో మీ అంత శక్తి ఇప్పుడు సోషల్ మీడియాలో అయిపోయింది. ఇన్స్టాగ్రాము, ట్విట్టర్, ఫేస్బుక్ ఇవన్నీ అయిపోయినాయి. దాన్ని ఎవరు కంట్రోల్ చేస్తారయ్యా? ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ మీదంటే మీరు యజమానులు కొంచెము ఆ పార్టీ దిక్కుండొచ్చు, ఈ పార్టీ దిక్కుండో, ఎటు కాకుండా ప్యూర్ జర్నలిస్ట్ కూడా ఉంటారు. మీరు చేసేది అంత ఇక్కడనే ఉన్నది. కానీ సోషల్ మీడియాలు చేసే కంట్రోల్ ఎవరు? ఎలాన్ మస్కో, మార్క్ జక్కర్బర్గో, ఆ ట్విట్టర్ ఎవరు? విదేశాల సోషల్ మీడియా. మీరెంత పవర్ఫుల్లో మీకంటే ఇంత పవర్ఫుల్ కూడా వాళ్ళు, ఎస్పెషల్లీ యువకులలో. వీళ్ళు విదేశ పైసలు తీసుకొని దేశద్రోహులతో కలిసి చేస్తున్నారు. ఈ కిచిడీలు ఇంకెవరో జాయిన్ అయ్యి తెలుసా అండి? మేకప్ ప్లేస్కే సినిమా యాక్టర్లు, మొన్నటి వరకు కెమెరా డాన్సర్స్ చేసే రాఖీ సావంత్ కూడా ఇలా జాయిన్ అయింది. ఏంలా? కాక్రోచ్ జనతా పార్టీలో. ఇప్పుడు నిజంగానే ఎవరికి
స్టూడెంట్స్ మీద దృష్టి ఉన్నది. ఈ కచ్రా గ్రూప్ కా, తుక్డే గ్యాంగ్ కా, లేకుంటే విదేశాలతో పైసలు తీసుకొని నడిపించే ఉద్యమమా, లేకుంటే మోడీ గారికా? స్టూడెంట్స్ ప్రత్యేకంగా గమనించాలి. మోడీ ప్రభుత్వం మీతోటి ఉంది. మీ సీట్లు 60 ఏళ్ళల్లో 50,000 మెడికల్ సీట్స్ ఉంటే ఇప్పుడు గత 10 ఏళ్ళల్లో దాన్ని 2 కంటే ఎక్కువ, 135,000 కంటే ఎక్కువ చేసింది మెడికల్ సీట్స్. నీట్ ఎగ్జామ్ జరుగుతుంది, ఇది లీక్ అయిందని తెలిస్తే ఇమీడియట్లీ దాన్ని క్యాన్సిల్ చేసి పెట్టిండ్రు. మళ్ళోసారి అందరికి విజ్ఞప్తి, మీరు ఏదో గలత్ ఫేమి, ఏదో తప్పు దారి పట్టకండి. ఏదో ఇన్స్టా సోషల్ మీడియా సగం అవి అమెరికా వీళ్ళు వాళ్ళు సృష్టించుండ్రు. అవును, పోలీస్ లాఠీ చార్జ్ చేసింది. వేరే దేశాలు ఇంకా కఠినంగా, అమెరికాలో ఇదే అయితే అమెరికా కూడా ప్రజాస్వామ్యం షూటింగే చేస్తుంటుంది. ఎందుకంటే వీళ్ళు పర్మిషన్ ఇచ్చిండ్రు, పర్మిషన్ ఇచ్చి దాని లోపల చేసుకోవాలి. అయితే తెలిసింది కొంచెం ఈసారి మొదటిసారి కంటే ఎక్కువ ఉంటే చాలా బ్యారికేడ్స్ పెట్టింది. ప్రజాస్వామ్యంలో ఏది చేసినా, ప్రొటెస్ట్ చేసినా, ధర్నా చేసినా అక్కడనే చేయాలి. వీళ్ళు బ్యారికేడ్స్ పెట్టిండ్రు. లాఠీ చార్జ్ చేసిందా? శాంతియుతంగా చేసినన్ని సేపు చేయలేదు. తర్వాత వీళ్ళు ఇంకా మళ్ళీ లోపల పోయి ఆ కాశ్మీర్ వాళ్ళు, ఆ పంజాబ్ రైతులో, లేకుంటే ఎవరో ఈ రోహింగ్యాస్, నేపాల్ వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అయినరు. వీళ్ళు కూడా బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చి కూడా జాయిన్ అయ్యింది. ఇలా నేపాల్ వాళ్ళు స్టేట్మెంటే ఇచ్చిండ్రు. అయితే నేపాల్లో అయితే గదే ఇక్కడ చేసి చూపెడతామని. అయితే వాళ్ళు వచ్చి శాంతియుతంగా కొంతమంది స్టూడెంట్స్ ఉండొచ్చు, అందులో సిజేపీ పార్టీ ఉండొచ్చు. వీళ్ళందరూ కలిసి బ్యారికేడ్స్ నూకి, బ్యారికేడ్స్ దింకి బయటికి వస్తే మేము ఉద్యమంలో ఉంటామయ్యా, మేము తెలంగాణ వాళ్ళం, అన్ని ఉద్యమాలు చూసినాం, మేము కూడా బ్యారికేడ్ తన్నులు తిన్నాము, మన వాళ్ళు కూడా తన్నులు తిన్నారు. కానీ ఎప్పుడైతే మేము పోలీస్ మీద మేము తన్నులు తిన్నాం కానీ పోలీసులను తన్నలేదు. మేము గిట్ట పోలీసు తంతే తెలంగాణ ఈరోజు రాకుండే. మేము గిట్ట పోలీసు వాళ్ళను లాఠీలతోటి రాళ్లతోటి వేస్తే ఈరోజు తెలంగాణ రాకుండే. అప్పుడు అందరు నిర్ణయాలు తీసుకున్నారు. అందరూ జేఏసీలు, అప్పుడు కేసీఆర్ అందరూ నిర్ణయం చేసుకుంటూ ఇంట్లో వైలెన్స్ ఉండొద్దు. ఎప్పుడైతే వైలెన్స్ మొదలవుతుందో ఉద్యమం ఖతమైంది. ఈ ఉద్యమం ఖతమైంది. నిజమైన స్టూడెంట్స్ తోటి మేము డీల్ చేస్తున్నాం. ఎప్పుడు కొట్టిండ్రయ్యా? అవును కొట్టిండ్రు. ఎందుకంటే వాళ్ళు దునికిండ్రు, పార్లమెంట్ దిక్కు వస్తుండ్రు. వేరే దేశాలలో తుపాకులతోటి కాల్చేవారు, కానీ వాళ్ళు దునికి బయటికి వచ్చినాక కొట్టిండ్రు. ఇంకోటి వీళ్ళు కావాలని పోలీసు వాళ్ళ మీద కొట్టు 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 అంటున్నారు. మీ నుంచి వాడు తీస్తున్నాడు. అండ్ వాడు కొట్టిండు, వాడు కింద వాడినట్టు చేసిండు. పోలీసు వాళ్ళ మీద ముగ్గట పోయి బ్యారికేడ్స్ ఉనికి పోలీసు వాళ్ళ మీద కొట్టు కొట్టు అంటే కొట్టరా? కొడతారు, వేసుకుంటారు. అయితే ఇవన్నీ కూడా అవుతున్నాయి. కానీ ఇది భారతదేశము. మోడీ గారికి ప్రజల మీద, స్టూడెంట్స్ మీద నమ్మకం ఉంది. ఇది ఏదో నేపాలో, బంగ్లాదేశో, శ్రీలంక కాదు. ఇది ఎంత తప్పునా ఇది అయిపోతుంది అనుకుంటున్నా. ఎందుకంటే డైరెక్ట్ మోడీ గారు వీళ్ళందరితో కాదు, స్టూడెంట్స్ తోటే మాట్లాడుతున్నారు. మళ్ళోసారి ఇప్పుడే రిజైన్ చేసిందంట. అవునా అంటే రిజైన్ చేసిండ్రు. కానీ నేను తప్పు పట్టేది వీళ్ళని, నేను ఈయన తప్పు పట్టాను. ఈయన పట్టుకున్నాడు. కానీ ప్రజలు ఏమి అడిగితే అది చేస్తాము. ఈ డిక్టేటర్ మోడీ అంటారు కదా, ఈ డిక్టేటరా? అప్పుడు 3 రైతు చట్టాలు దేశానికి, రాష్ట్రానికి, రైతులకు మంచిది. కానీ అందరు కలిసి చేసిండ్రు. వాపస్ తీసుకుండా? డిక్టేటర్ అంటే వాపస్ తీసుకుంటారా? ప్రజలు ఏమి గట్టిగా కొడితే అది చేస్తున్నారు. ఇది కూడా చేస్తున్నారు. అవి 3 రైతు చట్టాలు తప్ప కాదు, అవి చాలా మంచివి. కానీ ప్రజలు కోరుకోలేదు. అవి మంచి గ్రహించినప్పుడు మంచిగా వస్తాయి. అవి ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్ వాపస్ తీసుకున్నారు. అది యాక్చువల్లీ మంచిది రాష్ట్రాలకు, ఎలక్ట్రిసిటీ బోర్డుకు. ఇది ప్రజలు కోరిండ్రు, చేసిందంట. అంటే సీజే పార్టీ పోరాటం సీజే పార్టీ పోరాటం కాదు, సీజేపీ పార్టీ అది ఐసోలేట్ అవుతుంది. అది వాళ్ళు లేపిన ఉద్యమము శాంతియుతం కొరకు వాళ్ళు చేస్తున్నారు. తప్పుదారిలో పట్టింది ఎవరు? నీట్ రాసిన వాళ్ళు కాదు, యూనివర్సిటీ వాళ్ళు. ఎంత తప్పుదారి అంటే కొందరు మాకు ఇప్పుడు జేఎన్యూల స్టూడెంట్స్ మాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు కూడా వాళ్ళల్లో పాల్గొన్నారు. అయితే చాలామంది మంచిది అడిగినా చెడు అడిగినా నిర్ణయం చేసేది నాయకులు కాదు, ప్రజలు. ఎటంటే అటు ప్రజలు అడిగిండు, ఈయన చేసిండు.
ఎవరు స్టూడెంట్స్, చాలా మంది స్టూడెంట్స్ అది అడిగిండు. అండ్ ఇది ముందుకోవాలని చేసిండు. ఇది తప్ప ఒప్ప నన్ను అడిగితే ఈయన మంచిగా చేసిండు. కానీ ప్రజాస్వామ్యం కొరకు ఇది ప్రజాస్వామ్యం నిలబడి ఉండాలి, ఇది డిక్టేటర్షిప్ కాదని దీంతో నిరూపించిండు మోడీ గారు. అది నేను ఖండిస్తున్నాను. వాళ్ళని పట్టుకోవాలి. ఎందుకంటే తప్పే, ధర్నా లేకుండా చేసిన తప్పే. కానీ నేను రికార్డులు చూస్తే మా వాళ్ళనే బైండ్ ఓవర్ చేసిండ్రు, మా వాళ్ళనే హౌస్ అరెస్ట్ చేసిండ్రు, వాళ్ళని చేయలేదు. మా వాళ్ళు పొద్దుగాలు చేసిండ్రు, వాళ్ళు సాయంత్రం చేసిండ్రు, వాళ్ళని బైండ్ ఓవర్ చేయాలి. తర్వాత సాధారణంగా చట్టాలు పక్కకు పెడదాము. నేను మీ వాళ్ళ దిష్టి బొమ్మ కాలు పెడతా, మీరు మా లీడర్ల దిష్టి, అది సాధారణంగా. కానీ వీళ్ళేంది, ప్రధానమంత్రిని ఊరేగించి కాల్వాలి. ఇది మా వాళ్ళకి నచ్చలేదు. కాల్స్ ఎక్కడో పోయి కాలబడితే కాలు పెట్టండి. అయితే మిట్టా పరమేశ్వర్ రెడ్డి గారు వీడున్నారు, వారు అక్కడ చూస్తే వాడు సహించలేకపోయినరు. ప్రధానమంత్రి, భారతదేశ ప్రధానమంత్రిని ఉరేసుడేంది అని వాళ్ళని ఆపోజిషన్ అవుతే ఎట్లా కొట్టిందంటే, ఎక్స్రే చూస్తే బ్లడ్ క్లాట్లు ఉన్నాయి. అయితే సరే తప్పు ఉండొచ్చు, వాళ్ళు చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇచ్చేద్దుండే చట్టం ప్రకారంగా. కానీ ఆయనకు సేమ్ సెక్షన్స్ పెట్టుడు అసలే ఒప్పుకోం మేము. అండ్ ఆ కొట్టిన వాళ్ళు ఎట్లా కొట్టిండు చూడండి, రిపోర్ట్లు ఉన్నాయి. కొట్టుడే కాక దాని మీద పెట్రోల్, వీళ్ళ బట్టల మీద పెట్రోల్. అంటే వీళ్ళ మోడీ గారితో వీళ్ళని కూడా అంటు పెడతారా? ఇవన్నీ కూడా చర్యలు తీసుకోవాలి. నేను ఎస్పీ గారితో మాట్లాడినా. అయితే ఎస్పీ గారు అన్నారు ఏంటంటే, మీరు ఈరోజు ధర్నా చేయకనే అంటే నేను విజ్ఞప్తి చేసిన మా బీజేపీ వాళ్ళను, బీజేవైఎం వాళ్ళకు ధర్నా ఈరోజు చేయకండి, నేను మాట్లాడతా, ఏం చర్యలు తీసుకుంటారో మీ దాన్ని బట్టి ఉంటుంది అని ఇప్పుడు మళ్ళీ నేను ఎస్పీ గారు మాట్లాడతా. ఈయన మీద ఏదో చిన్న కేసు పెట్టవచ్చు, ఏదో ఇంటర్ఫియరెన్స్ ఏదో, కానీ వాళ్ళ మీద అటెంప్ట్ మర్డరో లేకుంటే ఇవన్నీ కూడా గ్రీవియస్ ఇంజరీస్ ఇవి తప్పక పెట్టాలని నేను అడుగుతాను. ఆ మెడికల్ రిపోర్ట్ నేను చూపెడతా. ఉన్నదా? మంచిది.